తిరుపతి జిల్లా రేణిగుంట క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన తహసీల్దార్. కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ 9 జిల్లాల్లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో ఉదయ్ చౌక దుకాణం 9వ వద్ద ప్రధాన అధికారులు, రేణిగుంట ఎంఆర్ఓ తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మునిచంద్ర రెడ్డి, మహబూబ్ బాషా మాట్లాడుతూ చౌక బియ్యం పక్కదారి పట్టకుండా నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ రైస్ కార్డులను నేటి నుంచి పంపిణీ చేస్తుందన్నారు. లబ్ధిదారులకు సాంకేతిక హంగులతో స్మార్ట్ కార్డులు అందిస్తూ క్యూఆర్ కోడ్ వంటి ప్రత్యేకతలు రూపొందించారు. కార్డుపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా ప్రజలకు మంచి జరగాలన్న ఆశతోనే ప్రభుత్వం ఆలోచిస్తుందని, కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా త్వరలోనే కార్డులు రానున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడి వారైనా ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, అర్హులైన అందరికీ రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ జరుగుతుంది. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు కానీ చేయి మీద ఉన్న నాయకులకు అందరికీ నమస్కారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తహసీల్దార్ గారు మీకు వివరిస్తారు. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి రేణిగుంట మండలంలో షాప్ నెంబర్ 7లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మండల టీడీపీ నాయకులు ముఖ్యంగా రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, భాష, అలాగే మిగతా నాయకులందరూ కూడా స్వాగతం. అలాగే ఇక్కడికి వచ్చేసిన కార్డుదారులందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎండియూల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఏ టయానికి ఎండియూ వస్తుంది, ఎక్కడికి వస్తుంది అనేది తెలియని పరిస్థితి ఉంది. వాటి స్థానంలో ప్రజలందరూ కోరుకున్నట్టుగానే మళ్లీ పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ అనే కార్యక్రమానికి మొట్టమొదటిగా ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నందు ఒక మార్పు తీసుకొని రావడం జరిగింది. ఇందులో భాగంగా 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. మీకు వీలున్నప్పుడు సంబంధిత రేషన్ షాప్కి వెళ్లి మీరు సరుకులు తీసుకునేటువంటి వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. దానికి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని మాకు అర్థమైంది. అలాగే పాత రేషన్ కార్డుల స్థానంలో, ఎందుకంటే ఆ రేషన్ కార్డ్స్ చినిగిపోవడం, ఇంకొకటి ఇంత పెద్ద కార్డు ఉండడం, దాన్ని తీసుకెళ్లే వెసులుబాటు లేకపోవడం, వీటన్నిటినీ గుర్తించినటువంటి ప్రభుత్వము ఈ స్మార్ట్ కార్డ్స్ ద్వారా రైస్ కార్డ్ స్థానంలో స్మార్ట్ రైస్ కార్డ్స్ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. ఇది చాలా చిన్న సైజులో ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది. ఎలాంటి చినిగిపోవడం, డిస్ట్రాయ్ కావడం అనేది ఉండదు. ఒకసారి చూస్తే మనం ఎంత ప్యాక్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుంది. అలాగే దీంట్లో వివరాలు కూడా చాలా చాలా డీటెయిల్ గా ఉన్నాయి. ఈ ఇంటి జరిగింది. అలాగే దీని బ్యాక్ సైడ్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఎవరి ఫోటోలు, కనీసం ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా లేకుండా ప్రభుత్వ అధికార చిహ్నంతో ముద్రించడం జరిగింది. ఇన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఈ కార్డు ద్వారా మీరందరూ కూడా రేషన్ సరుకులు తీసుకుంటారు నెక్స్ట్ మంత్ నుంచి. అలాగే మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5 జిల్లాల్లో ఈ పంపిణీ అనేది జరుగుతుంది. దానిలో భాగంగా తిరుపతి జిల్లాను కూడా ఎన్నుకోవడం జరిగింది మొదటి విడతలో. అంటే 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్మార్ట్ కార్డ్స్ అని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఎంత పకడ్బందీగా చేశారంటే, మీరు వచ్చి సంతకం పెట్టి కార్డు మాకు ఇవ్వలేదు అలాంటివి అవన్నీ లేకుండా అంతా ఆన్లైన్లోనే యాప్ ద్వారానే మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరున్నా కూడా వాళ్ళ ఐరిష్ గాని, మీరు ఎలా అయితే రేషన్ తీసుకుంటారో బయోమెట్రిక్ గాని, లేకపోతే ఫోన్ కి ఓటీపీ గాని, ఏదో ఒక పద్ధతిలో మీరు ఈ కార్డును తీసుకున్నటువంటి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది 5 రోజుల్లో జరుగుతుంది. కాబట్టి మీరందరూ
మీకు తెలియజేస్తాం ఎప్పుడు వస్తారు ఏమనేది డీలర్ ద్వారా. అలాగే వీటిని కూడా GSWS ఎంప్లాయీస్, మీకు ఎవరైతే ఈ పెన్షన్స్ గానీ ఇవన్నీ ఇస్తున్నారో ఈ ఎంప్లాయీస్ ద్వారానే కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డీలర్ కోఆర్డినేట్ చేసుకుని ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.